జనరల్గా ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక శారీ కొనుక్కుంటే ఆ శారీలో విత్ బ్లౌజ్ కుట్టించాలి అంటే శారీ కన్నా బ్లౌజ్ కాస్టే ఎక్కువ అవుతుంది. ఇలా మల్టీ కలర్ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నారు అనుకోండి, ప్రతి శారీకి బ్లౌజ్ కుట్టించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం 2-3 సార్ల కన్నా ఎక్కువ కట్టుకోము కాబట్టి. సో ఎక్కువ వాడే వాళ్ళైతే కుట్టించుకుంటే పర్లేదు. రెగ్యులర్గా వాడని వాళ్ళైతే కొన్ని బ్లౌజెస్ కలెక్షన్ పెట్టుకోండి. రెడ్, గ్రీన్, బ్లాక్, ఎల్లో, మెరూన్, బ్లూ, ఈ 6 కలర్స్ కనుక మీరు బ్లౌజ్ కుట్టించి పెట్టుకుంటే చాలా వాటికి యూజ్ చేయొచ్చు. ఇది ఒకసారి ట్రై చేయండి. సో ఎప్పటిలాగానే మంచి కాంబినేషన్స్తో మీకోసం వంటకాలతో రెడీగా ఉంది. మరి స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మీ స్వప్న. ఈరోజు మనం వైట్ చాక్లెట్తో బ్లాండీ చేస్తున్నాం. జనరల్గా అయితే డార్క్ చాక్లెట్తో చేసేదాన్ని బ్రౌనీ అంటారు, వైట్ చాక్లెట్తో చేసేదాన్ని బ్లాండీ అంటారు. దానికోసం మనకి మెయిల్ వచ్చింది. దర్శిని మెయిల్ రాశారు. హలో స్వప్నక్క. హాయ్ దర్శిని. అక్క, నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, అందులో వైట్ చాక్లెట్ అంటే ఇంకా ఇష్టం. అందుకని వైట్ చాక్లెట్తో ఏదైనా ఒక స్వీట్ చేసి చూపించక్క అని చెప్పేసి మనని దర్శిని అడిగింది. బ్రౌనీస్ అంటే చాలా మందికి ఇష్టం, బట్ వైట్ చాక్లెట్తో బ్లాండీ చేస్తారని చాలా మందికి తెలీదు. మనం చేసేస్తే మీరు కూడా ట్రై చేయొచ్చు. మరి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసిన తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఇక్కడ బటర్ 60 గ్రాములు తీసుకున్నాను. 120 గ్రాములు వైట్ చాక్లెట్ తీసుకోవాలి. 30 గ్రామ్స్ షుగర్, 1 ఎగ్, వెనీలా ఎసెన్స్ అండ్ మైదా. సో ఇప్పుడు ఫస్ట్ చాలా సింపుల్ అండి. మనం ఏమనుకుంటాము అంటే ఇలాంటి వంటలు చేయాలి ఫ్యాన్సీ అంటే ఓన్లీ మనం బయట వెళ్ళే తినాలి, ఇంట్లో చేయలేము అనుకుంటాం. కానీ హ్యాపీగా చేయొచ్చు. కాకపోతే టైం అండ్ మనం చేసేటప్పుడు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ ఉండాలి. అక్కడ పాటలు వింటూ ఇక్కడ పిల్లలతో మాట్లాడుతూ చేస్తే కనుక కొంచెం కష్టం అనమాట. సో బటరు 60 గ్రాముల బటర్ని నేను ఇందులో వేసాను. ఎక్కువసేపు వేడి చేయకూడదు, జస్ట్ మెల్ట్ అయిందా తీసేసామా అంతే. సో జస్ట్ మెల్ట్ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసాను. చూడండి, ఆ లైట్ వేడికే బటర్ మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో వైట్ చాక్లెట్ వేసేస్తుంది. కొంచెం ఇలా మనం తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది. ఇలాంటి సింపుల్ వంటలు చేసేటప్పుడు మన పిల్లల్ని మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. అంటే పిల్లలతో పని చేయించాలని కాదండి. మనం ఉంటే కిచెన్లో ఉంటాం, పిల్లలు హాల్లో ఉంటారు, మనకు దొరికే టైమే అప్పుడు వంట చేసేటప్పుడు. సో పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అంటే మనం చక్కగా హ్యాపీగా మాట్లాడుతూ పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. ముఖ్యంగా అమ్మలు ఆడపిల్లలతో, నాన్నలు మగపిల్లలతో ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. ఇన్ని రోజులు నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. మా పెద్దబాబుకి ఆల్రెడీ 13 ఇయర్స్ వచ్చేసాయి. టీనేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను టైం స్పెండ్ చేస్తున్నా కూడా కొంచెం మైండ్ డైవర్ట్ అయిపోతుంది వాడికి. అంటే ఎక్కువగా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే బాగుంటుందమ్మా, మా ఫ్రెండ్స్తో మాట్లాడాలి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పిలుస్తున్నారు, పార్టీకి ఇక్కడికి పిలుస్తున్నారు, అక్కడ పిలుస్తున్నారు. అండ్ డ్రెస్సింగ్ స్టైల్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్స్ వేసుకొని వెళ్తున్నాడు ఈ మధ్యన. ఎందుకు నాన్న ఈ మధ్య ఎక్కువగా నీకు అవి నచ్చుతున్నాయా అని నేను అడిగితే, మా ఫ్రెండ్స్ అందరూ వేసుకుంటున్నారమ్మా, నన్ను అడుగుతున్నారు మీ నాన్న తెచ్చివ్వట్లేదా, అమ్మ తెచ్చివ్వట్లేదా అంటే నేను వాడి కోసం స్పెషల్గా తెచ్చిచ్చాను. కానీ చెప్పానన్నమాట, ఇవన్నీ అవసరం లేదు నాన్న, బయటికి ఎక్కడికైనా స్పెషల్గా వెళ్ళినప్పుడు వేసుకోవాలి, కానీ నీకు నచ్చితే నువ్వు వేసుకో. మీ ఫ్రెండ్స్ వేసుకున్నారని మటుకి నాకు చెప్పొద్దు. నీకు నచ్చింది అమ్మ, ఇలా ఉంటే నాకు నచ్చుతుంది, ఈ స్మెల్లీస్ అంటే నాకు ఇష్టం, ఈ పర్ఫ్యూమ్ వేసుకుంటే నాకు ఫ్రెష్ ఫీల్ వస్తుంది అని నీకు అనిపిస్తే డెఫినెట్గా నన్ను అడుగు నాన్న, నీకేం కావాలంటే అది నేను తెచ్చిస్తాను. కానీ మా ఫ్రెండ్ ఇలా చేశాడు, మా ఫ్రెండ్ అలా చేశాడు, నేను అలాగే ఉండాలి అని మటుకి మైండ్లో పెట్టుకోవద్దు అని నేను కొంచెం ఫీడ్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు కూడా టీనేజ్ పిల్లలకి ఏది అడిగినా ఫస్ట్ నో చెప్పొద్దు. నో చెప్తే మనం విలన్ అయిపోతాం. సో ఏది కావాలో అది ఇచ్చి, ఎందుకు అసలు నీకెందుకు కావాలి అని అడగండి. అడిగిన తర్వాత అది గుడ్ అయితే గుడ్ అని చెప్పండి, బ్యాడ్ అయితే కాదు, వెరీ బ్యాడ్, డోంట్ డూ దిస్ అని అరవకండి. ఇది దీనివల్ల కరెక్ట్ కాదు నాన్న, నువ్వు సెట్ చేసుకో అని చెప్పండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇదే కరెక్ట్ అని కూడా నేను చెప్పట్లేదు, నాకు అనిపించింది, నా ఎక్స్పీరియన్స్లో నేను మీతో షేర్ చేస్తున్నాను. అదే చిన్నపిల్లలు అనుకోండి, కాదు వద్దు అనొచ్చు, ఒక దెబ్బ కూడా వేయొచ్చు, తప్పేం లేదు. కానీ టీనేజర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు చక్కగా చాక్లెట్ మెల్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, ఒక బౌల్ తీసుకోండి. ఇందులో ఒక గుడ్డు 30 గ్రామ్స్ ఉన్నా, 40 గ్రామ్స్ ఉన్నా, 50 గ్రామ్స్ ఉన్నా, డోంట్ వరీ, ఒక గుడ్డు. ఒక పెద్ద గుడ్డు తీసుకోండి, మరి చిన్న గుడ్డు కాదు.
ఇలా బీట్ చేసిన తర్వాత వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను, ఒక 5 ml. అయితే మీలో ఎవరైనా ఎగ్ తినకపోతే కనుక ఎగ్ ప్లేస్లో ఎగ్ ఎంత ఉందో ఒక 40 to 50 grams పెరుగు తీసుకోండి. పుల్లగా ఉండకూడదు, కమ్మగా ఉన్న పెరుగు వేసుకోండి. లేదా ఒక 50 grams కండెన్స్డ్ మిల్క్ వేసేయండి డైరెక్ట్గా. షుగర్ కూడా వేయకుండా కండెన్స్డ్ మిల్క్ వేసేస్తే సరిపోతుంది. అది కూడా చాలా బాగా వస్తుంది, ఎగ్కి సబ్స్టిట్యూట్గా అనమాట. సో ఇప్పుడు ఇందులో మనం చక్కెర వేస్తున్నాం 30 grams. మొత్తం కరగాలి. అండ్ ఇంకొక థింగ్ గుర్తొచ్చింది, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు ఓన్లీ ఆడపిల్లలకే పనులు చెప్పాలి, మగపిల్లలకి పనులు చెప్పకూడదు. వాళ్ళకి ఏమవసరం, ఇంట్లో ఏదైనా క్లీన్ చేయడం, తుడవడం, ఉడవడం, గిన్నెలు కడగడం, వాళ్ళకి ఏం అవసరం అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకు అవసరం లేదండి, వాళ్ళకి ఎందుకు రాకూడదు, ఎందుకు చెప్పకూడదు? అమ్మకి కొడుకైనా కూతురైనా ఇద్దరు సమానమే. నాకు రేపు ఒంట్లో బాగుండదు, సో నాకు కూతురు లేదు, కూతురు ఉంటేనే హెల్ప్ చేయాలా, అబ్బాయిలు హెల్ప్ చేయకూడదా? నాకు అది నచ్చదు. అబ్బాయిలకి కూడా పనులు చెప్పండి, అమ్మకి హెల్ప్ చేయమని చెప్పండి. ఇప్పుడు అమ్మకి హెల్ప్ చేసినప్పుడు రేపు భార్య కూడా హెల్ప్ చేస్తాడు. సో అమ్మాయిలు అబ్బాయిలు అనే విషయాన్ని ఎప్పుడు అట్లనే ఇంట్లో గిన్నెలు కడిగించండి, వంట చేయమని ఇచ్చండి, అన్ని పనులు చెప్పండి అని చెప్పట్లేదు. కానీ అమ్మకైనా భార్యకైనా కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు సపోర్ట్ చేయడానికి చిన్న చిన్న పనులు అబ్బాయిలకు కూడా రావాలి. ఏమంటారు? కరెక్ట్ కదా? షుగర్ ఎగ్లో మంచిగా కలిసిపోవాలి. ఎగ్ షుగర్ మంచి కలిసిపోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాతనే ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్న బటర్ ఇంకా చాక్లెట్ని ఇందులో మిక్స్ చేయాలి. అబ్బా, వేస్తుంటేనే ఎంత బాగుంది కదా, తినేయాలనిపిస్తుంది. ఇది జస్ట్ మిక్స్ చేయాలి, బీట్ చేయకూడదు. సో ఇప్పుడు 80 grams మైదా వేస్తున్నాను. మైదాని ముందు మంచిగా జల్లెడ పట్టుకోవాలి, ఉండలు లేకుండా మిక్స్ చేసేయండి బాగా. ఇందులోనే కట్ చేసుకున్న వైట్ చాక్లెట్ని వేసేయండి. మీ దగ్గర ఉంటే వైట్ చాక్లెట్ చిప్స్ కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా ఇవైనా వేసుకోవచ్చు. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ బటర్ పేపర్ పెట్టాను ట్రే. చాక్లెట్స్ మనం వేసినవి ఒక దగ్గరే కాకుండా ఇలా పెట్టుకోండి, సెట్ చేసుకోండి. ఇప్పుడు చేసేసుకోవచ్చు. సెట్ చేసేసి ఒకసారి ట్యాప్ చేయండి. ఇప్పుడు 160 degreesలలో ఆల్రెడీ సెట్ చేసుకున్న ఓవెన్లో మనం 15 to 20 minutes బేక్ చేయాలి. 15 minutes అయిన తర్వాత ఒకసారి పోక్ చేసి చూడండి. అవ్వకపోతే ఇంకొక 5 minutes ఎక్స్ట్రా బేక్ చేసుకోండి, లేకపోతే 20 minutes వెయిట్ చేయండి. ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్క లాగా ఉంటుందండి. కరెక్ట్గా 180 పెట్టుకోవాలి అంటే అన్ని ఓవెన్స్కి కుదరదు. ఓవెన్ని కూడా మన పిల్లల్లాగా అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్ థింగ్. సో నేను పెట్టేస్తున్నాను. ఫస్ట్ 15 minutes చూసిన తర్వాత నేను పోక్ చేసి చెక్ చేసుకుంటాను. వైట్ చాక్లెట్ బ్లాండీ రెడీ అయిపోయింది, బయటికి తీసాను. ఒక 10 minutes అయింది. వేడివేడిగా కట్ చేయలేము కాబట్టి ముందే తీసి పెట్టుకున్నాను. జస్ట్ సైడ్స్ ఇలా లూజ్ చేసిన తర్వాత కింద బటర్ పేపర్ తీసేయండి ఫస్ట్. ఇప్పుడు మనం కట్ చేద్దాం. జస్ట్ ఇక్కడ ఇలా పెట్టేయడమే. సో ఇక్కడ చాక్లెట్ చూడండి, మిడిల్లో మనకి చాక్లెట్ తగులుతూ చాలా బాగుంటుంది.
సో ఇలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఒక టేస్ట్ చూద్దాం. నాకు ఇలా సైడ్స్కి ఉన్నదైతే చాలా ఇష్టం. మంచి బ్రౌన్గా లైట్ క్రిస్పీగా బాగుంటుంది. ఎంత బాగుందో, చాలా బాగుంది. ఎక్కువ స్వీట్ లేదు, మైల్డ్గా వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్తో లైట్గా చాక్లెట్ తగులుతూ భలే ఉంది. మరొకసారి తయారీ విధానం నోట్ చేసుకోండి. వైట్ చాక్లెట్ బ్లాండీ తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్లో బటర్ వేసి మెల్ట్ చేసుకొని అందులోనే వైట్ చాక్లెట్ వేసి పక్కన పెట్టుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఒక గుడ్డు, వెనిలా ఎసెన్స్, షుగర్ వేసి బాగా మిక్స్ చేసి మనం ముందుగానే మెల్ట్ చేసి పెట్టుకున్న వైట్ చాక్లెట్ మిశ్రమాన్ని కూడా అందులో వేసి బాగా ఒకసారి కలిపి మైదా పిండి వేసి వైట్ చాక్లెట్ పీసెస్ ని కూడా మిక్స్ చేసి ముందుగానే బటర్ పేపర్ పెట్టుకున్న ట్రేలో బ్యాటర్ ని షిఫ్ట్ చేసి 160 డిగ్రీలలో 15 నుండి 20 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వైట్ చాక్లెట్ బ్లాండీ రెడీ. నెక్స్ట్ క్రీమీ పన్నీర్ కర్రీ తయారు చేస్తున్నాం. దానికోసం సుమా మెయిల్ రాశారు. హలో మ్యామ్. హాయ్ సుమా గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మ్యామ్, నా కోసం క్రీమీగా ఉండే పన్నీర్ కర్రీ చేయండి, నాకు పన్నీర్ అంటే ఇష్టం అన్నారు. పన్నీర్ కర్రీలో చాలా రకాల పన్నీర్ కర్రీలు మనం చేసేసాం. ఈరోజు క్రీమీగా ఉండే పన్నీర్ కర్రీ తయారు చేద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఎంత సింపుల్గా పెట్టాను చూడండి. ఇక్కడ మసాలా దినుసుల్లో మనకి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సోంపు, ధనియాలు, జీలకర్ర కావాలి. గసగసాలు, జీడిపప్పు, ఉల్లిపాయ. పన్నీర్ మనకి 2 రకాలుగా, ఇక్కడ ఒక పన్నీర్ ఉంది, ఇక్కడ ఒక పన్నీర్ ఉంది. ఒక పన్నీర్ ఏమో కొంచెం తీసుకొని పేస్ట్లో వేస్తున్నాను, ఇంకొక పన్నీర్ పీసెస్గా ఉంటుంది. అండ్ పెరుగు, చిక్కటి పెరుగు. తాలింపులోకి ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, క్యాప్సికమ్ గ్రీన్ ఇంకా రెడ్ కలర్ అండ్ ఫ్రెష్ క్రీమ్. పొయ్యి మీద గిన్నె పెట్టాను. ఇందులో ధనియాలు అన్నీ డ్రై రోస్టే చేస్తున్నాం, జీలకర్ర, సోంపు, అలాగే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క. వీటిని జస్ట్ ఇలా వేయించుకోవాలన్నమాట, అంతే. ఆ ఫ్లేవర్ బయటికి రావాలి. ఇందులోనే జీడిపప్పు వేసుకోవాలి. అయితే ఇవి డ్రైగా ఉన్న జీడిపప్పు కాదు, 1 గంట సేపు నానబెట్టుకున్నాను. వాటిని ఇందులో వేయాలి. ఫస్ట్ అయితే ధనియాలు, జీలకర్ర, లవంగాలు ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు ఎందుకు నానబెట్టుకోవాలి? డైరెక్ట్గా వేయొచ్చు కదంటే డైరెక్ట్గా కూడా వేయొచ్చు. కాకపోతే 1 గంట నానాయి అనుకోండి, పేస్ట్ సాఫ్ట్గా వస్తుంది. అలాగే ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను. పచ్చిగానే ఉండాలి, కొంచెం వేడైతే సరిపోతుంది. మళ్ళీ ఎలాగో నూనెలో వేయించుతాం. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. గసగసాలు మనం స్వీట్లో వేసుకున్న, కూరలో ఎక్కువ వేసుకొని తింటే మంచి మస్తు నిద్ర వస్తుంది. నాకు తెలియకుండా ఫస్ట్ టైం నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు ఒక 100 గ్రామ్స్ గసగసాలని బ్యాగ్లో వేసుకుని వెళ్ళాను. అక్కడ ఆపారు. ఎందుకు ఆపారో నాకు తెలీదు. సో లక్కీగా నా టైం బాగుంది కాబట్టి నాకు ఫైన్ వేయకుండా, నన్ను అక్కడ ఆపకుండా నన్ను పంపించారు. ఇవన్నీ ఫ్రై చేసేసాను, మిక్సీ జార్లో వేస్తున్నాను చూడండి. లక్కీగా లోపలికి పంపించారు, కానీ 500 dirhams ఫైన్ వేస్తారంట. ఎందుకంటే అవి మత్తు పదార్థంగా వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. మనం ఎప్పుడైనా సరే ఫారెన్కి వెళ్ళేటప్పుడు, యూఎస్కి వెళ్ళినా, యూకేకి ఎటు వెళ్ళినా సరే గసగసాలు మటుకి అస్సలు తీసుకెళ్ళకూడదు. సో అక్కడ వాళ్ళు ఆపారు. ఎందుకు ఆపారో నాకు తెలీదు. చూపించమంటే బ్యాగ్ అంతా ఓపెన్ చేసి చూపిస్తే అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మళ్ళీ స్కాన్ చేయమన్నారు. మళ్ళీ స్కాన్ చేస్తే గసగసాల ప్యాకెట్ బయటకు తీశారనమాట. ఎందుకు తీసుకెళ్తున్నావు ఇది అని అడిగారు. సో నేను మంచిగా వంట చేస్తా, అందులో వేసుకుంటాను అని అంటే, ఇది తీసుకెళ్ళకూడదు, ఇది స్మగ్లింగ్ కిందికి వస్తుంది, ఫస్ట్ టైం విజిట్ కాబట్టి పంపించేస్తున్నామని మంచి హార్ట్ ఉన్న అతను దొరికాడు నాకు. కస్టమ్స్లో పంపించారు. లేకపోతే మా ఫ్రెండ్స్కి చాలామందికి ఇబ్బంది అయింది. గసగసాలు మటుకి పొరపాటున కూడా మీరు ఎప్పుడు ఫారెన్ ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్ళకండి. డొమెస్టిక్లో కూడా తీసుకెళ్ళకూడదు యాక్చువల్లీ, అది గుర్తుపెట్టుకోండి. అండ్ గసగసాలు నైట్ పడుకునేటప్పుడు పాలల్లో కొంచెం పౌడర్ లాగా చేసి వేసి బాగా మరిగించి కొంచెం షుగర్ ఆర్ బెల్లం వేసుకొని తాగితే కనుక మంచి నిద్ర వస్తుంది. అది ట్రై చేయండి. సో ఇప్పుడు అన్నీ ఇందులో వేసేసాం కదా. ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో పెరుగు వేసి పేస్ట్ చేసుకున్నాం. తర్వాత పన్నీర్ని యాడ్ చేస్తాను. ఫస్ట్ పేస్ట్ చేసుకొని వచ్చేస్తాను.
ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత పెరుగు వేసాను, ఇంకా పన్నీర్ ముక్కలు కూడా వేసి కంప్లీట్గా ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేస్తుంటే అసలు మంచి గుమగుమ వాసన వస్తుంది. దీన్ని కూడా పేస్ట్ చేసేద్దాం. ఇలా పేస్ట్ చేసేసుకోవాలి స్మూత్గా. ఇప్పుడు ఇదే ప్యాన్లో నూనె వేసుకుందాం. అంటే రిచ్ కర్రీ కాబట్టి కొంచెం ఎప్పుడు ఫ్యాట్ ఎక్కువగానే వేస్తాం. ఇప్పుడు ఇందులో మనం ఒక బిర్యానీ ఆకు, అలాగే ఎండుమిరపకాయలు తాలింపులో సింపుల్. ఎండుమిర్చి కొంచెం వేగుతున్నప్పుడే నూనె మటుకి వేడిగా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం పన్నీర్ని ఫ్రై చేయబోతున్నాం. నూనె చల్లగా ఉంటే పన్నీర్ అంటుకుపోతుంది. పాన్ నూనె బాగా వేడిగా ఉండాలి. ఇప్పుడు ఇందులో పన్నీర్ పీసెస్ చూడండి పెద్ద పెద్దగా కట్ చేశాను, వేసేసి కొంచెం అటు ఇటు కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా వేగితే సరిపోతుంది. ఇదిగో ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఇలా పన్నీరు రెండో వైపు కూడా కొంచెం కలర్ రావాలి. అన్నీ తిప్పేసాను కదా, ఫాస్ట్గా వచ్చేస్తుంది కలర్. ఇప్పుడు ఇందులో మనం క్యాప్సికమ్ పీసెస్ వేస్తున్నాం. రెడ్ క్యాప్సికమ్ ఇంకా గ్రీన్ క్యాప్సికమ్. అలాగే కొంచెం పన్నీర్ మట్టి కింద అంటుకోకుండా ఇలా లూజ్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేద్దాం. పన్నీర్కి కూడా సాల్ట్ పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసేయండి. నీళ్ళు, ఇప్పుడు ఒక 15-20 నిమిషాలు చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేయచ్చు. చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే లోపల నేను ఇక్కడ అంతా క్లీన్ చేసేసి ఫైనల్ బౌల్ కూడా పెట్టేసుకుంటాను. సో కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయండి. ఇది మటుకి ఆప్షనల్, కావాలి అంటే వేసుకోండి, లేదా ఓన్లీ గార్నిష్కి వాడాలి అనుకుంటే వాడుకోవచ్చు. జస్ట్ మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవడమే. అసలు ఎంత కమ్మగా ఉంటుందో. లాస్ట్లో పైనుండి కొంచెం గార్నిష్, క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోతుంది. మరొకసారి క్రీమీ పన్నీర్ కర్రీ తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు చేసి పెట్టుకున్న డిష్ కూడా తెచ్చేసుకుందాం. క్రీమీ పన్నీర్ కర్రీ తయారీ విధానం: ముందుగా గిన్నెలో ధనియాలు, జీలకర్ర, సోంపు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, నానబెట్టుకున్న జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త ఫ్రై అయ్యాక ఒక స్పూన్ గసగసాలు వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టి కాస్త పెరుగు వేసి పన్నీర్ ముక్కలు వేసి కంప్లీట్ గా పేస్ట్ చేసుకోవాలి. తరువాత పాన్ లో నూనె వేడి చేసుకొని బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు,
పచ్చిమిరపకాయలు, పన్నీర్ ముక్కలు వేసి వేయించాక అందులో రెడ్ గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు వేసి కాస్త ఉప్పు వేసి వేగాక ముందుగానే చేసి పెట్టుకున్న పన్నీర్ పేస్ట్ తగినంత నీళ్లు పోసి ఒక 15 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని ఫైనల్ గా ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్రీమీ పన్నీర్ కర్రీ రెడీ. సో ఇదండి ఈరోజు మీకోసంలో. గమనించారా మీరు, 2 డిష్లు ఈరోజు వైట్గానే ఉన్నాయి అండ్ టేస్టీగా యమ్మీగా క్రీమీగా ఉన్నాయన్నమాట. ఇలాంటి ట్రెండీ వంటకాలు కావాలి అన్న, ట్రెడిషనల్ వంటకాలు కావాలన్నా, ఇంట్లో చేసుకునేవైనా, రెస్టారెంట్లో చేసుకునేవైనా, ఏవైనా సరే హ్యాపీగా మీరు మొహమాటం లేకుండా మమ్మల్ని అడగొచ్చు, మేము చూపిస్తాం. అంతేకాకుండా మీ దగ్గర కూడా ఏవైనా డిషెస్ ఉంటే మీరు పంపించండి, మేము కూడా మొహమాటం లేకుండా అన్ని చేసి చూపిస్తాం. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం మీకోసంలో. అప్పటి వరకు మా వంటలు ట్రై చేస్తూ ఉండండి, బాగా తినండి, చక్కగా వర్కౌట్ చేయండి. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.